హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ మా చిన్ని బుడ్డి దాన్ని చూడండి ఫ్రెండ్స్, ఎంత క్యూట్గా ఉందో కదా. ఈరోజు స్పెషల్ డే కాబట్టి నేను స్పెషల్గా రెడీ చేయాలి మా చిన్న బుడ్డిదాని అని అప్పటికప్పుడు డిసైడ్ అయ్యి రెడీ చేశాను. ఈ డ్రెస్ వేసేటప్పుడు అనుకున్నాను వేస్తే ఉంచుకుంటుందో చికాకు చేస్తుందో అని, కానీ తను అయితే హ్యాపీగా ఉంచుకుంది. ఎంత క్యూట్గా ఉందో, ఎంత ముద్దుగా ఉందో. రోజు టీషర్ట్లో షార్ట్లో చూసి చూసి మా చిన్న బుడ్డిదాన్ని ఒక్కటేసారి ఈ డ్రెస్లో చూడడం, గాజులు వేసుకుంది, చైన్ కూడా పెట్టుకుంది. వాళ్ళ అక్కని రెడీ చేస్తుంటే మమ్మీ నాకు అని, తనకి మాటలు రావు బట్ సైగల్లో కానీ తను ఏడుస్తూ కానీ చెప్తుంటుంది నాకు కావాలని. అలా అర్థం చేసుకుని అన్న బుడ్డిదానికి కూడా బ్యాంగిల్స్ వేసాను, చైన్ కూడా పెట్టాను. వాళ్ళ డాడీ రెడీ అయ్యేంతసేపు నా ఫోకస్ అంతా కూడా మా చిన్ని బుడ్డిదాని మీద ఉంది. అది ఎటు వెళ్తే అటే వెళ్ళి కొన్ని ఫొటోస్ తీసుకున్నాను, వీడియోస్ తీసుకున్నాను, బొమ్మతో ఆడుకున్నా, కూర్చున్నా, నిల్చున్నా. ఎందుకంటే ఫస్ట్ టైం రెడీ చేశాను. బయటకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా షార్ట్ టీషర్ట్లోనే ఉంచుతాను మ్యాక్సిమం. అక్కడికి వెళ్ళిన తర్వాతనే రెడీ చేస్తాను. అప్పుడప్పుడు ఫ్రాక్స్ మాత్రం వేశాను. ఫింగర్స్ మీద కౌంట్ చేయొచ్చు మా బుడ్డిదానికి ఎన్ని టైమ్స్ ఫ్రాక్ వేశాను అనేది. వేసి ఫోటో దిగాను, వెంటనే ఇప్పేస్తాను. అలాంటిది ఈరోజు ఈ డ్రెస్లో గాగ్రాలో వేసుకోవడం నిజంగా నాకైతే బాగా నచ్చింది ఫ్రెండ్స్. మా పెద్ద పాపని, మా చిన్న పాపని కూడా కొన్ని పిక్స్ తీసుకున్నాను. తర్వాత వాళ్ళ డాడీ రెడీ అయ్యారు. రెడీ అయిన తర్వాత ఈరోజు స్పెషల్ డే కాబట్టి కేక్ తెచ్చేసాము, కేక్ కట్ చేసుకున్నాము. వాళ్ళ డాడీ రెడీ అయ్యి వచ్చేంతసేపు నేనైతే ఇలా మా పిల్లల్ని ఫొటోస్ తీసుకున్నాను. ఫైనల్గా వాళ్ళ డాడీ రెడీ అయ్యి వచ్చాడు, కేక్ కట్ చేసేసుకున్నారు. ఎందుకంటే ఫాదర్స్ డే స్పెషల్ కాబట్టి స్పెషల్గా ఉండాలని కేక్ అయితే కట్ చేశారు ఫ్రెండ్స్. కేక్ కట్ చేస్తుండే మా బుడ్డీలు మొత్తం కేక్ మీదనే కాన్సన్ట్రేషన్ అంతా కేక్ మీదనే ఉంది. ఎప్పుడు తిందామా అని. ఫైనల్గా కేక్ అయితే కట్ చేశారు, వాళ్ళ డాడీకి పెట్టారు. వాళ్ళు కూడా తినేశారు. తినేసి చూస్తూ ఉన్నారు ఏం చేద్దాం ఇంకా నెక్స్ట్ అనేసి. వాళ్ళ తాతయ్యని తీసుకొచ్చారు. వాళ్ళ తాతయ్యని తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ తాతయ్య కూడా కేక్ కట్ చేశాడు, కేక్ తిన్నాడు. మా పిల్లల్ని చూస్తే నిజంగా అప్పుడప్పుడు నాకు జెలస్ అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మా హస్బెండ్ అంత ప్యాంపర్ చేస్తారు, అంత కేరింగ్ చేస్తారు. నిజంగా ఆడపిల్లలు ఫాదర్స్కి బాగా కనెక్ట్ అవుతారు కదా. అసలు ఎందుకు అలా కనెక్ట్ అవుతారు? డాటర్స్ ఎప్పుడు ఫాదర్స్కి కనెక్ట్ అవుతారు, సన్స్ ఎప్పుడు మదర్స్కి కనెక్ట్ అవుతారు. అట్లా మా ఇద్దరు పిల్లలు కూడా బాగా బాండింగ్ ఉంటుంది మా హస్బెండ్తోని. అందుకే అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంది అబ్బా నాకు కూడా ఇంత బాండింగ్ ఉంటే బాగుండని. మా ఫాదర్తో ఇంత బాండింగ్ మాకు లేదు. అంటే మా ఫాదర్ ఏదో బ్యాడ్ అని కాదు, మేము నలుగురం ఆడపిల్లలం కాబట్టి మమ్మల్ని పెంచడానికి, పెద్ద చేయడానికి వాళ్ళు చాలా కష్టపడ్డారు, చాలా కృషి చేశారు. అప్పుడు మమ్మల్ని చాలా స్ట్రిక్ట్గా పెంచారు. అందులో మా ఎడ్యుకేషన్ ఎటు వెళ్ళొద్దు అని మాకు మంచి స్టడీస్ ఇచ్చారు, మంచి ఎడ్యుకేషన్ ఇచ్చారు, మంచి క్లాస్ ఇచ్చారు. ప్రతిదీ కూడా మేము నలుగురం కదా అని ఏది కూడా మమ్మల్ని తక్కువ చేయలేదు. మేము 6 మెంబర్స్ యాక్చువల్గా. సో అట్లా మాకు కొంచెం తండ్రి ప్రేమ అయితే దూరం అయింది. మా పిల్లల్ని చూసినప్పుడైతే నాకైతే జెలస్ అనిపిస్తుంది ఖచ్చితంగా. నిజంగా ఫాదర్స్ అందరు గ్రేట్ అండి. తనికెళ్ళ భరణి గారు చెప్పినట్టు ఫాదర్కి ఓ మంచి డ్రెస్ ఉండదు, మంచి చెప్పులు ఉండవు, తన ఒంటి మీద కనీసం 1 గ్రామ్ బంగారం కూడా ఉండదు. మా హస్బెండ్ కూడా అలానే తన విషయంలో అస్సలు స్పెండ్ చేసుకోడు, మనీ ఖర్చు చేయడు. కానీ మాకేమన్నా అయితే మాత్రం వెంటనే తీసుకెళ్తాడు హాస్పిటల్కి కానీ ఎక్కడికైనా కానీ. తన విషయంలో మాత్రం బ్యాక్ వెళ్తారు. మా హస్బెండ్ అనే కాదు, నాకు తెలిసి ఆల్మోస్ట్ చాలా మంది నేను ఫాదర్స్ని చూశాను అలాగే ఉంటారు. వారి కోసం స్పెండ్ చేసుకోరు కానీ ఇంట్లో వాళ్ళ కోసం మాత్రం చాలా సాక్రిఫైస్ చేస్తారు. వాళ్ళు బ్యాక్ బోన్గా ఉంటూ నిజంగా ఒక చేతి మీద ఇంటిని నడిపిస్తూ ఉంటారు. వాళ్ళు ఒక్కరు కష్టం చేస్తే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూర్చొని హ్యాపీగా తినాల్సిందే. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది. కానీ ఆ విషయంలో ఎప్పుడు కూడా తక్కువ చేయరు. నిజంగా ఎంతైనా ఫాదర్స్కి హ్యాట్సాప్ చెప్పాల్సిందే, వారిని ఒప్పుకోవాల్సిందే. ఈరోజు ఒక్కరోజే స్పెషల్ డే కాదు, నిజంగా ఇంత మంచి ప్రేమ చూపే తండ్రి ఉంటే ప్రతి ఇంట్లో ఖచ్చితంగా ప్రతిరోజు ఫాదర్స్ డేనే అండి. కొంతమంది పిల్లల్ని పట్టించుకోరు ఫాదర్స్, కానీ ఇలాంటి ఫాదర్స్ని నేను చాలా మందిని చూశాను మా ఫ్రెండ్ సర్కిల్స్లో కానీ, మా అక్క వాళ్ళ ఫ్యామిలీస్లో కానీ. నిజంగా చాలా ప్రేమ ఉంటుంది ఫాదర్స్కి డాటర్స్ మీద. అందుకే కొంచెం అప్పుడప్పుడు మా పిల్లల్ని చూస్తే జెలస్ అనిపిస్తుంది నాకు కూడా. నా విషయంలో కూడా మా హస్బెండ్ చాలా సపోర్ట్ చేస్తారు. ఒక ఆడపిల్లకి తండ్రి తర్వాత అంత సపోర్ట్, అంత ప్రేమ, అంత కేరింగ్ ఎక్కడ దొరుకుతుందంటే ఖచ్చితంగా హస్బెండ్ అని చెప్పొచ్చు. అంత కేరింగ్, అంత సపోర్ట్ ప్రతి విషయంలో నన్ను ఎంకరేజ్ చేస్తాడు. ఎక్కడ కూడా ఇది వద్దు, అది చేయకు అని మాత్రం అస్సలు నన్ను డిస్కరేజ్ చేయరు. నీ ఇష్టం, నువ్వు ఏదంటే అది అన్నట్టుగానే ఉంటారు. ఆ విషయంలో అయితే నేను లక్కీ అనే చెప్పుకోవచ్చు. ఇలా మా ఇంట్లో అయితే ఫాదర్స్ డే సెలబ్రేషన్ ఇలా జరిగిపోయింది ఫ్రెండ్స్. మరి మీ ఇంట్లో ఎలా ఫాదర్స్ డే సెలబ్రేషన్ చేసుకున్నారో ప్లీజ్ కామెంట్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం
అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.